హలో అండి, నా పేరు పూర్వి. ఈరోజు మనం వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసేసాను. ఇప్పుడు దీంట్లో కొన్ని జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర వేగిందండి, ఆనియన్స్ వేసేద్దాము. కర్రీ లీవ్స్ కూడా వేసేద్దాము. దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ వేసేసామండి. అన్నీ మంచిగా కలిపిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేయకుండా అలాగే వేసేద్దాము. కొద్దిసేపు వేగనిద్దాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుందాము. వంకాయలన్నీ వేసేసానండి. ఇప్పుడు దానిపైన రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం కూరం కారము, ఇదేమో జీలకర్ర వేయించి పెట్టి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్. ఇప్పుడు కలిపేసుకుందాం. వంకాయ మంచి వేగుతుందండి. ఇప్పుడు దీంట్లో ప్లేట్ వేసి దీనిపైన వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసానండి. మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుంది. ఈ వాటర్ ఇప్పుడు దీంట్లో వేయకుండా ఇది ఇలాగే తీసేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇది ఓన్లీ ఆయిల్లోనే మంచిగా మగ్గాలి. కావాలంటే కొంచెం వాటర్ వేద్దాము. దీంట్లో టమాటా కూడా పడుతుంది. కొంచెం కుక్ అవ్వాలి. ఇది మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఒకసారి చూద్దామండి. ఆ వాటర్ వల్ల చూడండి దానికదే మంచి కుక్ అయిపోయింది. పైన ఎసరు పెడతా. ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేసేసుకుందాము. టమాటా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఎక్కువ మగ్గనివ్వద్దండి. ఇంకా వంకాయ ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయింది. ఇలా కలిపేసి మూత పెట్టేసి కొంచెం ఈ హాట్ వాటర్ దీంట్లో వేసేద్దాము. కొద్దిసేపు కుక్ చేసుకుందాం. కలిపేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి స్మెల్ వస్తుంది. చూద్దామండి. వంకాయ టమాటా కర్రీ రెడీ.